ఒక విదేశీ టూరిస్ట్ మరో మహిళపై లైంగిక దాడి. పశువాంఛ తీర్చుకునే క్రమంలో ఇంకో కిరాతకం. నిమిషాల వ్యవధిలో ఆ ముగ్గురు రాక్షసత్వానికి మరో ముగ్గురు బలైపోయారు. నాడు దేశమంతా ఒక్కటే నినదించింది. ఆ కామోన్మాదులను ఉరి తీయాలని విచారణ జరిపిన న్యాయస్థానం ఏడాది తిరక్క ముందే వాళ్లను దోషులుగా నిర్ధారించి శిక్షలు వేసింది. ఇంతకీ ఎవరి ముగ్గురు? మార్చి 6, 2025 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళపై 29 ఏళ్ల హోంస్టే మేనేజర్పై లైంగిక దాడి. అడ్డొచ్చిన పర్యాటకుడిపైన అటాక్. కాలువలోకి తోసేసి ముగ్గురు పరార్. గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వెలుగులోకొచ్చింది ఈ ఘటన. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హంపీలో జరిగిన అమానవీయ ఉదంతంతో దేశం తలదించుకునే పరిస్థితి. ఆ ఎపిసోడ్లో ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కొప్పాల్ జిల్లా న్యాయస్థానం. అసలు ఆ రోజు ఏం జరిగింది? హంపి ఒకప్పుడు విజయనగర రాజ్యానికి రాజధాని. తుంగభద్ర నది వెంట అందమైన రాతి శిథిలాలతో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓపెన్ ఎయిర్ మ్యూజియంగా ప్రసిద్ధి. ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకునేందుకు వచ్చిందో ఇజ్రాయెల్ మహిళ. ఆమెతో పాటు హోమ్ స్టే మేనేజర్, మరో ముగ్గురు యువకులు వెంట ఉన్నారు. టూరిజానికి సంబంధించిన వివరాలు చెబుతున్న క్రమంలో మల్లేష్, చైతన్య సాయి, శరణప్ప వాళ్లను అటకాయించారు. ముందు డబ్బు డిమాండ్ చేశారు. ఆ తర్వాత బెదిరింపులకు దిగారు. ప్రతిఘటించడంతో దాడి చేశారు. ముగ్గురు యువకుల్ని కాలువలోకి తోసేసి 2 మహిళలపై లైంగిక దాడి చేసి చంపేశారు. అటు కాల్వలో పడ్డ 2 సేఫ్గా ఒడ్డుకి చేరగా మరొకరు చనిపోయారు. ఈ ఉన్మాద కాండ కర్ణాటకను ఉలిక్కిపడేలా చేసింది. మార్చి 6న జరిగిన ఘటన 2 రోజుల తర్వాత బాహ్య ప్రపంచానికి తెలిసింది. జరిగిన దుర్మార్గం విని దేశమంతా నివ్వరపోయింది. ఓ దశలో విదేశీ టూరిస్టులంతా తమ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకుని స్వస్థలాలకు వెళ్లిపోయారు. అంతలా భయపెట్టింది ఘటన. బాధితుల ఫిర్యాదుతో హత్యాయత్నం, దోపిడీ, లైంగిక దాడి లాంటి అభియోగాలు నమోదు చేసి వేర్వేరు చోట్ల మల్లేష్, చైతన్య సాయి, శరణప్పను అరెస్టు చేశారు. అప్పట్నుంచి విచారణ నడుస్తూనే ఉంది. ఈ నెల 6న ముగ్గురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఇవాళ మరణశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. చట్టాలొచ్చాయి, సెక్షన్లు మారాయి. అయినా ఎక్కడో అక్కడ మహిళల జీవితాలను చెడబుట్టిన కొడుకులు నాశనం చేస్తూనే ఉన్నారు. కామం నెత్తికెక్కిన కొడుకుల పీడ విరగడయ్యేదెన్నడు?